హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇదొచ్చేసి క్లీనింగ్ వీడియో అండి. క్లీనింగ్ సీరీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుండి అయితే. ఇంకా మేమైతే హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తున్నామండి. ఫస్ట్ అయితే హాల్ నుంచి స్టార్ట్ చేసాము. హాల్‌లో ఇంకా మెయిన్ డోర్ ఉంటది కదండీ! మెయిన్ డోరు ఇంకా దగ్గర ఉన్న కిటికీ అదంతా క్లీన్ చేసామండి. ఇదైతే వాక్యూమ్ క్లీనర్ అండి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అడుక్కొచ్చి మరీ చేస్తున్నాము. తర్వాత అయితే ఇంకా ఫ్యాన్లు క్లీనింగ్ చేస్తున్నామండి. సో, ఈ పైన నాకు అందని ఉంటాయి కదా! ఇంకా అవన్నీ మా హస్బెండ్ అయితే క్లీన్ చేస్తున్నారండి. ఇంక ఈ వాక్యూమ్ క్లీనర్‌తో కూడా ఫస్ట్ టైం క్లీన్ చేయడం. సో, నాకైతే రాదు. ఇంక అందుకనేసి మా హస్బెండ్ అయితే ఫస్ట్ చేసి చూపిచ్చారండి. ఇక్కడైతే నేను హాల్‌లో ఉన్న ఇంకొక కిటికీ ఉంటది కదా! అదైతే క్లీన్ చేస్తున్నానండి. అసలు ఇల్లు క్లీన్ చేయకైతే ఒక 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ తర్వాత డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము. ఎంత డస్ట్ వస్తుందో చూడండి. ఇక్కడ మీకే అర్థమవుతది. ఒక హాల్ క్లీన్ చేసే వరకే ఇంక ఇంత డస్ట్ అయితే వచ్చిందండి. ఇంక తర్వాత అయితే ఆ కిటికీలు అవన్నీ అయిపోయాక సోఫాలుంటాయి కదండీ! ఇంకా సోఫా పై ఉండే కుషన్స్ అయితే బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ఎండలో పెట్టామండి. సో, అవి కూడా ఇంకా పిల్లలు వాటర్ పోయడం వల్ల తడుస్తూ ఉన్నాయి. అందుకనేసి ఇంకేదైనా స్మెల్‌లా ఉన్నా కూడా పోతదని ఎండలో పెట్టేసి, ఇంకా సోఫాలు కూడా మొత్తం అయితే క్లీన్ చేశామండి. ఇక్కడితో అయితే హాల్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి డీప్ క్లీనింగ్ వీడియోస్ వస్తాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.